హాయ్ దివ్య, ఏంటి కలుద్దామని చెప్పి మార్నింగ్ మెసేజ్ చేసినావు? ఏం లేదు రాఘవా, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, బోర్ కొడుతుందని నీకు మెసేజ్ చేసిన. అవునా, ఓకే ఓకే. అవును, నీది జానకి లవ్ స్టోరీ ఎక్కడి దాకా వచ్చింది? హాయిగా నీతో డిస్కస్ చేశాక జానకితో మాట్లాడినా, తన లవ్ అయితే యాక్సెప్ట్ చేసిన. అవునా, మరి అన్వేషితో మీ ప్రేమ గురించి చెప్పిల్లా? నేను చెప్దామని అనుకున్నా, కానీ జానకి వాళ్ళ బావతో తనే మాట్లాడి కన్విన్స్ చేసుకుంటా అన్నది. సరే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కానీ నేను కూడా ఇన్వాల్వ్ కాకుండా సైలెంట్ ఉన్నా. రాఘవా, రేపైనా జరగదని జరిగిందనుకో, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటైపోతారు, మొత్తం నీ మీదకి వస్తుంది. ఇప్పుడే ఆలోచించుకో. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ జానకే నాకు సపోర్ట్ ఉన్నది. పైగా ఏం జరిగినా తను చూసుకుంటా అని చెప్పేసి అన్నది. అందుకే నేను కూడా ఏం టెన్షన్ లేకుండా ఉన్నా. ఒక్క నిమిషం దివ్య, జాన కాల్ చేస్తుంది, మాట్లాడొస్తా. హలో జానకి. హలో పిల్లగా, ఇంట్లో రేపు ఎటువైను? ఏంలే, ఇప్పుడే బయటకు వచ్చిన. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, నీకు ఇష్టమని చికెన్ ఫ్రై చేసా, తినేటప్పుడు చెప్పు, నీకు కొంచెం తీసుకొస్తా. సరే, నేను ఒక ½ అన్ అవర్లో ఇంటికి వస్తా, వచ్చినాక మెసేజ్ చేస్తాను. సరే మరి, నేను పడుకుంటా. ఇంటికి వచ్చినాక ఒక 2-3 సార్లు బైక్ హారన్ కొట్టు. ఓకే ఓకే, కొడతాలే. బాయ్. హలో దివ్య. హరి, ఇంటి దగ్గరే ఉన్నావా లేకపోతే వరంగల్ వెళ్ళినామా? ఇక్కడ బయట ఉన్నాను దివ్య, చెప్పు ఏమైంది? ఇప్పుడే రాఘవని కలిసి మాట్లాడినా. రాఘవ జానకి లవ్ యాక్సెప్ట్ చేసిండట. ఇప్పుడు ఎట్లా హరి? అవునా దివ్య, మరి ఏం చేద్దాం ఇప్పుడు? అదే, ఇప్పుడు ఈ విషయం అన్వేష్ తెలిసిందనుకో, తను ఎంత బాధపడతాడో ఏమో. మొత్తం హోప్స్ వాళ్ళ మరదల మీద పెట్టుకొని ఉన్నాడు కదా. ఇగో ఏమో దివ్య, మనకు సంబంధం లేదు. మన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే మన దగ్గరికి వస్తుంది, వాళ్ళు చూసుకుంటారులే. లేదు హరి, వాళ్ళ వల్ల తెలిసిందనుకో, అన్వేష్ చాలా బాధపడతాడు. మనకు అంత హెల్ప్ చేసిన మనిషి కదా, మనమే కలిసి చెప్దాం. సరే తి, నీ మాట నేను కాదంటానా కానీ ఒకసారి అన్వేషణ కలిసి మన ధైర్యం చెప్తాను తి. సరే హరి. సరే తమ్ముడా, వస్తాం. కొడుక మామ ఫోన్ చేసిండు. ఎందుకు అట్నే? నువ్వు నన్ను ఒకసారి వచ్చిపోమని అన్నాడు. మరి పెళ్లి గురించి ఇట్లా మాట్లాడతాడో ఏమో. నువ్వే ఒకసారి పోయి మామతోటి మాట్లాడరావే, నాకు ఎందుకో రాబుద్ది అవుతలేదు. ఎందుకు బిడ్డ గట్లా అంటావు? మామనే ఫోన్ చేసి రమ్మన్నాడు కదా బిడ్డ. మామనేమో నాకు మళ్ళీ పెళ్ళి అంటాడు, అదేమో నాతో చక్కగా అసలు ఏం మాట్లాడతలేదు. మళ్ళీ ఫోన్లోనేమో గట్లా మాట్లాడింది. ఇక నేను ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ రావాలి అమ్మ వాళ్ళ ఇంటికి? అదేరా, ఎవరి భయం లేకుండా పోతుంది అది. పోయినాక తమ్ముతోడు చెప్తే దాన్ని అరుచుకుంటాడు, మంచిగా 2 అందుకుంటే అప్పుడు చక్కగా అవుతుంది. నా మరదలే కదా అని అర్థం చేసుకుంటుంది, నన్ను చేసుకుంటుంది, మంచిగా చూసుకుంటా వచ్చా నేను అనుకుంటే అదే అసలు ఇట్లా అవాయిడ్ చేస్తుంది. ఇంట్లో ఇట్లా చేసిన తర్వాత ఇక బయట వాళ్ళు నన్ను ఎవరైనా ఏమైనా చేసుకుంటారా అని నాకు ఏమవుతుందో అర్థమవుతలేదు అమ్మ. అసలు నువ్వు బాధపడకరా కొడుక, డైరెక్ట్ ఇంటికి పోయా మా తమ్ముతోటి మాట్లాడి లగ్గం కోట వేసుకుందాం. ఆగు.